7 మంత్రుల మెడపైన కత్తి. జూబ్లీ హిల్స్ రిజల్ట్ తర్వాత వేటుకు సిద్ధం. 14 తర్వాత ఏ క్షణమైన క్యాబినెట్లో మార్పులు. ఢిల్లీ దక్షిణ గురువు ఆశీస్సులతో ముహూర్తం ఫిక్స్. ఢిల్లీ దక్షిణ గురువు ఏంది? అదేందో. ఢిల్లీ దక్షిణ గురువు ఇది మరి మోడీ గారేమో ఆయననే అట్టుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే మన ఏఐసిసి అయితేనేమో వేరే అవుతుంది. ఢిల్లీ దక్షిణ గురువు అంటే మరి ఆయననే, మోడీ తాతనే, మోడీ గారిదే కథ ఇది. 2 బీసీలు 2 దళితులు, ఓ గిరిజన మంత్రి అవుట్ అంట. ఓ గిరిజన మంత్రి ఉన్నది ఒకటే, సీతకు ఒక్కతే, ఆమెను కూడా వీకేస్తురా మంత్రి పదవులోకి వెళ్ళి. ఓ నీ కథ పాడియాను. 2 దళిత మంత్రులు అంటే ఎవరు? వివేక్ పోతాడా, లేకపోతే ఆ కొత్తగా వచ్చిన ఆయన ఇంకో అడ్లు లక్ష్మణ్ వీకేస్తారా? బట్టిని ముట్టుకునే దమ్ము లేదు, అంత సీన్ లేదు. దామోదర్ రాజనరసింహ టచ్ కూడా చేయలేడు రేవంత్ రెడ్డి. టచ్ చేయమని చూద్దాం, దామోదరాన్ని బయటని టచ్ చేయమను. పీకేస్తే గీకేస్తే 2 వీకేయాలి, అడ్లూరుని మన వివేక్ని. వాళ్ళిద్దరే ఉన్నారు కొత్తగా వచ్చిన వాళ్ళు. 2 బీసీ మంత్రులు ఎవరు? కొండా సురేఖక్క ఫస్ట్ లిస్టులో ఉంటుంది, సెకండ్ లిస్టులో మా పొన్నవాన్ని ఉంటాడు. మా పొన్నవాళ్ళని ముట్టుకో ఒకటి అనుకుంటున్నావా? శంగ ఎగిరి మొత్తం దుంకి నీ అమ్మ గిష్నాబాద్ అంతా ఆగం చేసేసి తీసుకొచ్చి నన్ను తీసేస్తావా? నీకెంత దమ్ము ధైర్యం? నేను తెలంగాణ ఉద్యమకారుని, తెలంగాణ కోసం పార్లమెంట్లో కొట్లాడినా, అన్ని చేసినా అని చెప్పేసి రేవంత్ రెడ్డిని కుర్చీ వీకిందాక ఊకోడు. ఇప్పుడు 4 ఉంటాయి కదా కుర్చీకి కాళ్ళు, ఓ కాలు వీక్కొని భుజం మీద పెట్టుకొని హుస్నాబాద్ దాకా పోతాడు. నువ్వు అయితే దెబ్బ రాదు, తెలుస్తుంది. మేము ఊకుంటామా? మేము గౌన్లో అస్సలకే ఊకోం. మా గౌడ మంత్రి ఉండాల్సిందే, జూబ్లీస్లో తిరగాల్సిందే, దోశలు వేయాల్సిందే, ఎక్సర్సైజ్ చేయాల్సిందే. ఇవన్నీ వేస్తేనే మేము జూబ్లీస్లో మీరు గెలుస్తారు. మా మంత్రిని టచ్ చేసి నువ్వు అనుకుంటున్నావులే, ముట్టుకో. సరే, కొండా సురేఖ అంటే మీ భాగవతం అంతా బయట పెట్టింది కాబట్టి ఆమె మీద చర్య తీసుకున్నందుకు నీకు ఒక సాకు ఉండొచ్చు. మా పొన్నంగారు ఏం పాపం చేశారు చెప్పండి? పొన్నంగారు పాపం హుస్నాబాదులో రైతుల వరిసేనంతా ఆ వడ్లన్నీ మోర్లో కొట్టుకపోయి అక్కడ వాళ్ళు ఏడుస్తున్నా కానీ అక్కడ పోయి ఓదార్చకుండా జూబ్లీస్లో ఓట్ల కోసమే పనిచేస్తున్నాడు. అందుకు తీసేస్తావా నువ్వు? ఎంత ధైర్యం? వాటర్లో నీళ్లు మంత్రికి కూడా ఉద్వాసం తప్పదంట. ఓ నీ మా వెంకటరెడ్డి పోతున్నాడు, వాటర్లో నీళ్లు వాటర్లో కలిసి ఆడ మన ఏది ఎస్ఎల్బీసీ కాలువ కూలిపోయింది కదా. అప్పుడు కూలిపోయినప్పుడు వాటర్లో నీళ్ళు కలవడం వల్ల మడ్డ ఏర్పడి ఆ మడ్డు వచ్చి ఇటు అయిందని చెప్పేసి అప్పుడు మాట్లాడాడు. ఆ వాటర్లో నీళ్ళ మంత్రికి కూడా ఉద్వాసం తప్పదంట. మరి అన్నను వీకేసి తమ్మునికి ఇస్తారేమో, రాజగోపాల్ రెడ్డికి ఇస్తారేమో. వీళ్ళందరినీ వీకే బదులు ముఖ్యమంత్రిని వీకారు, అదురు వీకే మంచిగా ఉంటుంది. ఈ రాష్ట్రానికి పట్టిన సగం శని పోతుంది, కాంగ్రెస్ పార్టీకి పట్టిన పూర్తి శని పోతుంది. ఇది మీరు రాసి పెట్టుకోండి. ముఖ్యమంత్రిని వీకేసిరనుకో రాష్ట్రానికి పట్టిన సగం శని పోతుంది, కాంగ్రెస్ పార్టీకి పట్టిన పూర్తి శని, ఏళ్ళనాడు శని ఉంటుంది కదా, అదంతా కూడా పోతుంది. ఆలోచన చేయండి ఏఐసిసి వాళ్ళు, లేదా కాంగ్రెస్ సీనియర్లు ఆలోచన చేయండి. ముఖ్య నేతకు స్వయంగా కత్తి ఇచ్చిన ఢిల్లీ దూత అంట. ఈ దూత ఎవరు? ఈ లెక్క ప్రకారం దూత అంటే మీనాక్షి నటరాజన, కేసీ వేణుగోపాల. మీనాక్షి నటరాజన దూత అవుతుంది, కేసీ వేణుగోపాల్ అక్కడనే ఉంటాడు ఏఐసిసిలో. కత్తి ఇచ్చిందంట ఆమె, మరి వేసి పడేసేయి మొత్తం ఎవరెవరైతే అడ్డం పనిచేస్తున్నారో అని చెప్పేసి. ఇటీవల తనపై ఆరోపణలు చేసిన మంత్రితో పాటు తనకు నచ్చని మరికొందరిపైన ముఖ్య నేత కత్తి కట్టారా? జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత వారిపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేశారా అంటే అవుననే సమాధానమే వస్తున్నది. ఢిల్లీలోని ఓ దక్షిణాది నేత ఆశీస్సులతో, ఢిల్లీ దూత సహకారంతో పలువురు మంత్రులపైన చర్యలకు సిద్ధమైనట్టు సమాచారం. జూబ్లీహిల్స్లో వెనకబడడం పైన మంత్రుల మీద ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఆయన ముఖ్య నేత గారు అదే అదునుగా చర్యలకు దిగుతున్నట్టు తెలిసింది. ఇవన్నీ ఉట్టిదండి, ఇదంతా ఉత్తకథ. మీరు చర్యలు తీసుకోవాలంటే మీరు అద్భుతంగా జూబ్లీహిల్స్లో ఫెయిల్ అవుతున్నారు అంటే దానికి కారణం ఎవరు? బరాబర్ రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారిని ముందు పీకి పక్కన పెట్టండి. మంచిగా నీకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అసలు కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం తెలివి ఉన్నా, ఏ మాత్రం సోయి ఉన్నా అధికారంలోకి వచ్చినాక ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేసేది ఉండే. కేసీఆర్ చేయలేనిది కాంగ్రెస్ పార్టీ చేసి చూపిస్తే అసలు కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీకి కానీ నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అవుతుండే.
కానీ కాంగ్రెస్ పార్టీకి ఏం కావాలి? దళితుడు ముఖ్యమంత్రి కావడం కాదు వాళ్ళకి కావాల్సింది, మాకు మూటలు కావాలి. మాకు ఎన్నికలలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నికలలో, ఏ రాష్ట్రాలు జరుగుతున్న ఎన్నికలలో పార్టీ నడవడం కోసం మూటలు కావాలి. అందుకే హైడ్రా వచ్చింది, అందుకే మూటలు వస్తున్నాయి. ఆ మూటలు ఢిల్లీకి పోతున్నాయి. మరి ఆ మూటలు వసూలు చేసేటువంటి నాయకుడు ఎవరున్నారంటే ఎవరు కనపడలేరు, రేవంత్ రెడ్డి గారు తప్ప. అందుకని ఆయనకు మాత్రం అది కట్టబెట్టారు. ఆయనకు మాత్రమే కట్టబెట్టి ఈ రకంగా చేస్తూ ఉన్నారు. అందుకే ఈయనను ముట్టుకునే సాహసం చేస్తలేరేమో. అందుకే కాంగ్రెస్ పార్టీ ఏమైపోయినా పర్వాలేదు, ఆ రాహుల్ గాంధీ గారు కనపడుతున్నారు. అంతకుముందుకు వచ్చి షాయ్ ఆగిపోయా, సైకిల్లో ఎక్కిపోయా, ఆటో ఎక్కిపోయా, పుణ్యపాదం ఆటో ఎక్కగానే ఆటో అమ్ముకునే ఆటోవాడు ఇన్ని వేసిపోయా, మళ్ళీ కనపడుతున్నాడా? వీళ్ళంతా ఎన్నికల టూరిస్టులు అండి. ఎన్నికలు ఉంటే వస్తారు, ఎన్నికలు లేకపోతే పోతారు. సో ఇట్లా పీకేస్తారంట. పీకేయండి, మంత్రులను తీసేయాలి, అందరిని తీసేయి. ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసేయి, బట్టి విక్రమార్కని తీసేయి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసేయి, దామోదర రాజనరసింహని తీసేయి. ఎవరెవరైతే మీకు అడ్డం ఉన్నారో అందరిని తీసేసేయి. లేకపోతే ఇప్పుడు ఇంకా ఎవరెవరికి వాళ్ళు తెలుసా? ఉదయ్ సింహకు ఓ మంత్రి పదవి, వేమ నరేందర్ రెడ్డికి ఓ మంత్రి పదవి, ఇంకెవరుంటారు? నీ ఓటుకు నోటు కేసులో ఉన్నటువంటి అందరిని పిలుచుకొని ఒక్కొక్క శాఖ అప్పచెప్పు, మంచిగా ఉంటుంది. సంపూర్ణమైనటువంటి ఓటుకు నోటు కేసు, ఓటుకు నోటు క్యాబినెట్ ఉంటుంది. చాలా సంపూర్ణమైనటువంటి క్యాబినెట్ అది. అప్పుడు కరెక్ట్గా రాష్ట్రంలో ప్రభుత్వం ముందుకు పోతుంది, కాంగ్రెస్ పార్టీకి మంచి అద్భుతమైనటువంటి పేరు వస్తుంది. ఆ పని చేయండి మీరు.